ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభోత్సవం చేయనున్నారు. వాస్తవానికి గత నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇనాగ్రేట్ చేయాలని భావించారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించారు. కానీ అది వాయిదా పడడంతో ఇవాళ సాయంత్రం ఆవిష్కరించనున్నారు. అయితే రాజీవ్ గాంధీ విగ్రహంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేయడంతో వివాదం రాజుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం మనం సెక్రటరీ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ వద్ద ఉన్నాము. దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి గతంలో చాలా వివాదం నడిచింది. సెక్రటరేట్ కట్టినటువంటి కొత్తలో ఇక్కడ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహాలతో పాటుగా ఇతర ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కొంతమంది విగ్రహాలను కూడా తీసివేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఖాళీగా ఉంచింది. అయితే ఇక్కడ కేసీఆర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలన్నటువంటి విమర్శలు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ స్టాచ్యూను ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. వాస్తవానికి గడిచిన నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో పాటు విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సాయంత్రం వరకు కొనసాగున్నాయి. అయితే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అభ్యంతరం చెప్తూ వచ్చింది. రాజీవ్ గాంధీ కంటే కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ వచ్చింది. దీనిపైన మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని ట్వీట్ చేశారు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా చిహ్నం కోసం ఉంచినటువంటి ఆ స్థలాన్ని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరైనది కాదు, రాజీవ్ గాంధీ విగ్రహం పేరిట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం సమంజసం అంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామంటూ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన భూమి పూజను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య కొద్ది రోజులు రాజకీయ వైరమైతే నడిచింది. వాస్తవానికి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ బర్త్డే రోజున ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మొదట కాంగ్రెస్ ప్రభుత్వం భావించినప్పటికీ ఆ తర్వాత డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగా భూమి పూజ కూడా చేసింది. ఇక రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో గడిచిన నెల 20వ తేదీన రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మాత్రమే ఇనాగ్రేట్ చేయాలని చెప్పేసి అని అనుకున్నప్పటికీ రాజీవ్ గాంధీ ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ షెడ్యూల్ బిజీ కారణంగా ఆ కార్యక్రమాన్ని ఇవాళకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపైన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన ఇతరత్ర చోట్లపైన పట్ల అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద ఉంచినటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఎక్స్టెన్షన్ పేరిట జరిగినటువంటి సందర్భంలో అప్పట్లో పూర్తి స్థాయిలో విగ్రహాలు తీసివేత కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి రాజీవ్ గాంధీ కార్యక్రమానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్కు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం అయితే నడిచింది. అయినప్పటికీ కూడా సాయంత్రము అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహ కార్యక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నారు. కెమెరామ్యాన్ అనిల్తో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ట్యాంక్ బండ్ నుంచి.